హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సూచి. సో టుడేస్ క్లాస్లో మనం నైట్రోజన్ ఆక్సైడ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే డైనైట్రోజన్ మోనాక్సైడ్ N2O, డైనైట్రోజన్ మోనాక్సైడ్ N2O. సో ఇది కలర్లెస్ గ్యాస్ అనమాట. దీన్నే మనము లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటాము. దీన్నే మనం ఏమంటాము, లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటామన్నమాట. సో ఈ డైనైట్రోజన్ మోనాక్సైడ్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తామంటే అమోనియం నైట్రేట్ తీసుకొని హీట్ చేసామనుకోండి, అప్పుడు మనకి N2O అనేది డైనైట్రోజన్ మోనాక్సైడ్ అనేది ఏర్పడుతుంది ప్లస్ H2O. దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఈ విధంగా నైట్రోజన్కి మధ్య, అంటే ఇవి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనమాట. ఒకసారి డబుల్ బాండ్స్ ఉంటాయి, మూడింటి మధ్యలో డబుల్ బాండ్స్ ఉంటాయి. ఒకసారి నైట్రోజన్ మధ్య డబుల్ బాండ్స్ ఉంటాయి, ఆక్సిజన్ విడిగా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధమైనటువంటి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో బాండ్ లెంత్ చూసినట్లయితే 113 పీకోమీటర్స్ ఇక్కడ ఉంటుంది, 119 పీకోమీటర్స్ ఉంటుంది. నైట్రోజన్కి మధ్య 113 ఉంటుంది, నైట్రోజన్కి ఆక్సిజన్ మధ్య 119 ఉంటుంది అనమాట. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లీనియర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో దీన్నే మనము నైట్రోజన్ 1 ఆక్సైడ్ అని కూడా పిలవచ్చు, నైట్రోజన్ 1 ఆక్సైడ్. సో ఇది డైనైట్రోజన్ మోనాక్సైడ్. సో నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ చూద్దాం. ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే ఆక్సిజన్ అనేది -2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ N2 ఉంది కదా, ఇక్కడ -2 అంటే టోటల్ N2కి -2 రావాలి, అంటే ఒక్కొక్క Nకి +2 రావాలి. సారీ, ఇది -2 ఉంటే ఇది +2 ఉండాలన్నమాట, న్యూట్రలైజ్ అవ్వాలి కదా. రెండు N2లకి +2 ఉంటే ఒక Nకి ఎంత ఉంటుంది, +1 ఉంటుంది అనమాట. సో ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఉంటుంది, ఇక్కడ +1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే నైట్రోజన్ 2 ఆక్సైడ్ అని కూడా అంటారు. నైట్రోజన్ మోనాక్సైడ్ని ఏమంటారు, నైట్రోజన్ 2 ఆక్సైడ్ అని కూడా అంటారనమాట. సో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే ఆక్సిజన్ -2 ఉంటుంది. దీన్ని న్యూట్రలైజ్ చేయాలంటే నైట్రోజన్కి +2 ఛార్జ్ ఉండాలి. ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఉంటుంది, +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో దీన్ని సోడియం నైట్రేట్ H2SO4తో రియాక్ట్ చేస్తే మనకి సోడియం బైసల్ఫేట్ NO, నైట్రోజన్ మోనాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. సో వీటి యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ చూసినట్లయితే మనకి ఈ విధమైన NO రెజొనెన్స్ స్ట్రక్చర్స్ సేమ్ అలాగే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్య 115 పీకోమీటర్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది నైట్రోజన్ మోనాక్సైడ్. ఎలా ప్రిపేర్ చేస్తారు, సోడియం నైట్రేట్ H2SO4 కలిపితే సోడియం బైసల్ఫేట్ ఏర్పడుతుంది, నైట్రోజన్ మోనాక్సైడ్ కూడా మనకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ వన్ డైనైట్రోజన్ ట్రయాక్సైడ్ అనమాట. దీన్నే మనం ఏమనొచ్చు, నైట్రోజన్ 3 ఆక్సైడ్ అని కూడా అనొచ్చు, నైట్రోజన్ 3 ఆక్సైడ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇది బ్లూ కలర్ సాలిడ్గా ఉంటుంది, ఇది ఎసిడిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. N2O3 ఒక్క ఆక్సిజను -2 ఛార్జ్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. 3 × 2 6, అంటే ఇక్కడ మనకి -6 వచ్చింది. ఈ టోటల్గా -6 వచ్చింది. ఈ టోటల్ ఎలా రావాలి, +6 రావాలి. అంటే ఇక్కడ ఎన్ని నైట్రోజన్లు ఉన్నాయి, 2 నైట్రోజన్స్. 6 రావాలంటే ఒక్క నైట్రోజన్కి ఎంత ఉండాలి ఆక్సిడేషన్ స్టేట్, +3 ఉండాలన్నమాట. ఈజీగా ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఒక ఆక్సిజన్కి -2 ఛార్జ్ ఉంటుంది, 3 ఆక్సిజన్స్కి -6 ఉంటుంది, టోటల్గా -6. కాబట్టి టోటల్గా +6. ఈ రెండు న్యూట్రలైజ్ అవ్వాలి కదా, కాబట్టి 2 నైట్రోజన్లకి +6 అయితే ఒక నైట్రోజన్కి +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ఇది బ్లూ కలర్ సాలిడ్లో ఉంటుంది, ఇది ఎసిడిక్ నేచర్లో ఉంటుంది అనమాట. దీన్ని మనం ప్రిపేర్ చేయాలంటే NO + N2O4ని మనము 250 డిగ్రీ కెల్విన్ దగ్గర మనం హీట్ చేసినట్లయితే N2O3 అనేది మనకి వచ్చేస్తుంది. అదేవిధంగా NO2ని కలిపినా కానీ మనకి N2O3 అనేది వస్తుంది. సో దీని స్ట్రక్చర్ మనం చూసినట్లయితే ఇది ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. సో ఇది డైనైట్రోజన్ ట్రయాక్సైడ్ అనేది ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో ఇవి ప్లేనార్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఒకే ప్లేన్లో మొత్తం అన్ని నైట్రోజన్ 2 నైట్రోజన్స్ ఒకే ప్లేన్లో 2 నైట్రోజన్స్ ఉంటాయి, 3 ఆక్సిజన్స్ కూడా ఒకే సేమ్ ప్లేన్లో ఉంటాయి అన్నమాట.
సో ఇది ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో ఈ విధమైనటువంటి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ 2 ఆక్సిజన్స్ ఒకే సైడ్లోనన్నా ఉండొచ్చు, లేదంటే ఆపోజిట్ సైడ్స్లోనన్నా ఉండొచ్చు ఆక్సిజన్స్. ఈ విధంగా ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది. అదే మనము యాంగిల్స్ చూసుకున్నట్లయితే నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్య 105 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్కి మధ్య 130 డిగ్రీస్ ఉంటుంది. అదే ఇక్కడ నైట్రోజన్కి ఆక్సిజన్కి ఇక్కడ ఇది 117 డిగ్రీస్ ఉంటుంది. ఇక బాండ్ లెంత్ చూసుకుంటే 114 పీకోమీటర్ ఉంటుంది, ఇక్కడ 121 పీకోమీటర్ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇవన్నీ కూడా బాండ్ పారామీటర్స్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నైట్రోజన్ డయాక్సైడ్ NO2. నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఇది బ్రౌన్ గ్యాస్ అన్నమాట. దీన్నే మనం ఏమనొచ్చు, నైట్రోజన్ 4 ఆక్సైడ్ అని కూడా అనొచ్చు. నైట్రోజన్ 4 ఆక్సైడ్ అని కూడా అనొచ్చు. చూడండి, ఇక్కడ మనకి NO2 ఉంది. ఆక్సిజన్ అంటే ఏం చెప్పాను, -2. ఒక్కొక్క ఆక్సిజన్ -2 ఛార్జ్ ఉంటుంది. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అప్పుడు -4 ఛార్జ్. దీని మొత్తానికి ఏమవుతుంది, -4 ఛార్జ్ వస్తుంది. ఈ నైట్రోజన్కి ఏమవుతుంది, ఒక్కటే నైట్రోజన్ ఉంది కాబట్టి ఈ నైట్రోజన్కి ఏం ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది, +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది అనమాట. +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. సో దీన్ని మనం ప్రిపేర్ చేయాలంటే లెడ్ నైట్రేట్ని తీసుకొని 673 కెల్విన్ దగ్గర హీట్ చేసామనుకోండి, నైట్రోజన్ డయాక్సైడ్ అనేది వస్తుంది. లెడ్ ఆక్సైడ్, ఆక్సిజన్ ఇవి కూడా బై ప్రొడక్ట్స్గా మనకి వచ్చేస్తాయి అన్నమాట. వీటి యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా 2 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి. సో ఒకవైపు ఆక్సిజన్ సింగిల్ బాండ్, ఒకవైపు డబుల్ బాండ్, నెక్స్ట్ ఇంకొక వైపు డబుల్ బాండ్ అయితే ఇంకోవైపు సింగిల్ బాండ్. ఈ విధమైనటువంటి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం స్ట్రక్చర్ చూస్తే ఇది యాంగులర్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ 134 డిగ్రీ ఉంటుంది. బాండ్ లెంత్ వచ్చేసరికి 120 పీకోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇది నైట్రోజన్ డయాక్సైడ్. సో నెక్స్ట్ వన్ డైనైట్రోజన్ టెట్రాక్సైడ్. ఇంతకుముందు చూసింది నైట్రోజన్ డయాక్సైడ్, దాని యొక్క డైమరే ఇది డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ అనమాట. దీన్నే మనం నైట్రోజన్ 4 ఆక్సైడ్ అని కూడా అనొచ్చు. నైట్రోజన్ 4 ఆక్సైడ్ ఎందుకంటే ఆక్సిడేషన్ స్టేట్ 4 ఉంటుంది కాబట్టి. ఎలా మనం చూస్తాము, N2O4 ఆక్సిజన్కి ఒక్కొక్క ఆక్సిజన్కి -2. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఆక్సిజన్. 4 × 2 8 -8. ఇదంతా కూడా -8 వచ్చింది కాబట్టి ఇదంతా +8 రావాలి. అంటే ఒక్కొక్క నైట్రోజన్కి ఎంత పడుతుంది ఆక్సిడేషన్ స్టేట్, +4 పడుతుంది. కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +4. కాబట్టి దీన్ని ఏమంటున్నాం, నైట్రోజన్ 4 ఆక్సైడ్ అని కూడా అనొచ్చు అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు, నైట్రోజన్ డయాక్సైడ్ యొక్క డైమరే డైనైట్రోజన్ టెట్రాక్సైడ్. ఇవి 2 మాలిక్యూల్స్ ఈ విధంగా ఈ డైమర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనం స్ట్రక్చర్స్కి వచ్చేసరికి ఈ విధంగా ఒకే వైపుకి ఆక్సిజన్ డబుల్ బాండ్స్ ఉన్న స్ట్రక్చర్, రెజొనెన్స్ స్ట్రక్చర్ ఒక రకంగా ఉంటుంది. డిఫరెంట్, ఇదేమో సిస్ ఫామ్లో ఉంది, ఇదేమో ట్రాన్స్ ఫామ్లో ఉంది. ఈ విధంగా ఈ 2 స్ట్రక్చర్స్, రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి మనకి వస్తాయి. నెక్స్ట్ బాండ్ పారామీటర్స్ చూసినట్లయితే నైట్రోజన్ మధ్య మనకి బాండ్ లెంత్ 175 పికోమీటర్ ఉంటుంది. బాండ్ యాంగిల్ అనేది ఆక్సిజన్కి మధ్య 135 డిగ్రీస్ ఉంటుంది. ఇటు సైడ్కి వచ్చేసరికి 121 పికోమీటర్ ఉంటుంది. ఈ బాండ్ లెంత్ అనేది 121 పికోమీటర్ ఉంటుందన్నమాట. ఇది ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది. అంటే మొత్తం నైట్రోజన్స్, 2 నైట్రోజన్స్ 4 ఆక్సిజన్స్ ఒకే ప్లేన్లో ఉంటాయన్నమాట. అబోవ్ ది ప్లేన్, బిలో ది ప్లేన్ ఉండదు, ఒకే ప్లేన్లో అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డైనైట్రోజన్ పెంటాక్సైడ్. దీన్నే మనం ఏమంటామంటే నైట్రోజన్ 5 ఆక్సైడ్ అని కూడా అంటాము. నైట్రోజన్ 5 ఆక్సైడ్ అని కూడా అంటాం. ఎందుకంటాము, N2O5లో మనము చూసుకున్నట్లయితే ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 5 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆక్సిజన్కి -2 ఛార్జ్ చేసుకుంటే టోటల్గా ఎంత వస్తుంది, ఇక్కడ -10 ఛార్జ్ వస్తుంది. దీనికి ఏమి ఇవ్వాలి, మనం +10 ఇవ్వాలి. అంటే ఒక్కొక్క నైట్రోజన్కి ఎంత పడుతుంది, +5 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం, నైట్రోజన్ 5 ఆక్సైడ్ అని కూడా అంటాం అనమాట. డైనైట్రోజన్ పెంటాక్సైడ్ ఏమంటాం, నైట్రోజన్ 5 ఆక్సైడ్ అని కూడా మనము అంటాము. దీన్ని మనము ప్రిపరేషన్ చేసేటప్పుడు నైట్రిక్ యాసిడ్ని తీసుకొని ఫాస్ఫరస్ యొక్క ఆక్సైడ్స్ అనమాట, ఇవి ఆక్సైడ్స్ని తీసుకున్నట్లయితే ఈ రెండింటిని రియాక్ట్ చేసినట్లయితే మనకి డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అనేది మనకి ఏర్పడుతుంది. సో ఇక్కడ చూస్తే 4HNO3 P4O10 4HPO3 + 2N2O5 అనేది ఏర్పడింది.
సో వీటి యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ చూసినట్లయితే ఈ విధంగా మనకి ఈ డబుల్ బాండ్ ఓస్ ఈ డబుల్ బాండ్ ఓ ఈ రెండు కూడా ట్రాన్స్లో ఉన్నాయి, ఇక్కడ రెండు కూడా సిస్లో ఉన్నాయి. ఈ విధమైనటువంటి రెండు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి మనకి ఏర్పడతాయి. అదే మనం బాండ్ పారామీటర్స్ తీసుకున్నట్లయితే సో నైట్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఈ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 112 degrees ఉంటుంది. బాండ్ లెంత్ ఏమో 151 పికోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ 119 పికోమీటర్స్ ఉంటుంది. ఈ ఆక్సిజన్కి మధ్యలో యాంగిల్ బాండ్ యాంగిల్ 134 degrees అనేది ఉంటుందన్నమాట.